ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे वागीशाद्यात् सुमनसः सर्वार्थानां वक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननम् शारदां भोजवदना वदनं सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियातु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। మొన్నటి వారం పంచమాంగం పూర్తి చేశాం. పంచమాంగం చివరిలో ఆ ఉదయనుడు ఒక విధంగా యుద్ధానికి వెళుతున్నట్టుగా సూచన చేశాడనమాట. ఇక్కడ కంచుకి ప్రవేశించి జయతు ఆర్యపుత్రః అస్మాకం మహారాజః దర్శకః భవంతం ఆహ. మహారాజు దర్శకుడు మీతోటి ఈ విధంగా అన్నాడు, చెప్తున్నాడు. ఏషగలు భవతో అమాత్య హరుమణవాన్ మహతా బల సముదాయేన ఉపయాతః ఖలు ఆరుణిం అభిఘాతయుతుం. మీ యొక్క మంత్రి ఆ రుమణ్వంతుడు బల సముదాయంతో ఈ రుమణ్వంతుడు అనేటువంటి అదే ఆరుణి అనేటువంటి శత్రువుని జయించడానికి అభిఘాతయుతం అంటే అతన్ని దెబ్బతీయడం కోసం సైన్యం తోటి వచ్చాడు. అలాగే తథాహి అశ్వహస్తి అశ్వరథపదాతీని మామకాని విజయాంగాని సంసిద్ధాని. మా చతురంగ బలం హస్తి ఏనుగు, అశ్వ గుర్రము, రథములు, పదాతి అంటే నడిచి వెళ్ళేవారు. ఈ విధంగా చతురంగ బలములు అని అంటారు. 4 రకాలు యుద్ధంలో ఉండే సైన్యం. ఇది విజయానికి అంగములు అన్నమాట. ఇవన్నీ సన్నద్ధంగా ఉన్నాయి మావి కూడా. కాబట్టి నువ్వు సిద్ధపడు. తదుత్తిష్టతు భవాన్ అని చెప్పి ఆపిచ భిన్నాస్తే రిపవః భవద్గుణరతాః పౌరాః సమాశ్వాసితాః. అంటే యుద్ధంలో శత్రువుని జయించడానికి మిత్రభేదం కల్పిస్తూ ఉంటారు. శత్రువు కనుక మనకంటే బాగా బలంగా ఉన్నట్టయితే మిత్రభేదం కల్పించి బలహీనుడిని చేస్తుంటారు. అంచేత భిన్నాస్తే రిపవః అంటే నీ యొక్క శత్రువులు భేదింపబడ్డారు అని. భవద్గుణరతాః పౌరాః సమాశ్వాసితాః నీ గుణముల పట్ల ప్రీతి కలిగినటువంటి పౌరులందరూ కూడా ఊరడింపబడ్డారు. పార్ష్ణీయాపి భవత్ప్రయాణ సమయే తస్యా విధానం కృతం. అలాగే నువ్వు ప్రయాణం చేసినట్టే నువ్వు యుద్ధరంగానికి వెళుతూ ఉంటే నీ రక్షణకై ఉండవలసినటువంటి ఏర్పాటంతా కూడా చేయబడింది. యద్యత్ సాధ్యం అరిప్రమాద జననం తత్తన్మయా అనుష్ఠితం. శత్రువుని మధించడానికి అంటే అతన్ని ఓడించడానికి ఏదేదైతే అవసరమవుతుందో అదంతా కూడా నా చేత చేయబడింది. తీర్ణాచాపి బలైర్ నదీ త్రిపథగా. గంగా నదిని అప్పుడే మన సైనికులు గంగా నదిని దాటడం కూడా అయింది. వత్సాశ్చ హస్తే తవా. ఇక వత్సరాజ్యము నీ చేతిలో ఉన్నట్టే అన్నాడు అని మీ యొక్క మంత్రి ఈ విధంగా చెప్పాడయ్యా అని దర్శకుడు ఉదయనుడి యొక్క మంత్రి చెప్పిన విషయాన్ని దర్శకుడు
కబురు పంపాడు అన్నమాట ఈ ఉదయనుడికి, రాజుకి. అప్పుడు రాజు ఉత్థాయ బాఢం, తప్పకుండా అలాగే అన్నాడు. అయం ఇదాని అంటే అయం అహం ఇదాని, ఈ నేను, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఉపేత్య నాగేంద్ర తురంగ తీర్ణే తమారుణిం దారుణ కర్మదక్షం వికీర్ణ బాణోగ్ర తరంగ భక్తే మహార్ణవాభే యుధి నాశయామి. ఇక్కడ అక్కడికి సమీపించి, ఉపేంద్య అంటే దగ్గర అక్కడికి వెళ్ళి సమీపించి, నాగేంద్ర తురంగ తీర్ణే, నాగేంద్రములు అంటే ఏనుగులు, ఏనుగులు ఇక్కడ సముద్రంతో పోలిస్తున్నాడు కాబట్టి మహార్ణవాభే, అది సముద్రానికి దీనికి పోలిక కాబట్టి మామూలుగా అయితే ఈ నాగ శబ్దానికి ఏనుగు అనే అర్థము, సర్పము అని కూడా అర్థం. ఇక్కడ సర్పములు తీసుకుంటే సరిపోతుంది. నాగేంద్ర తురంగ తీర్ణే అంటే ఏమిటి? మహాసర్పములు కూడా ఉంటాయి సముద్రంలో. అంటే గుర్రములు వంటి సర్పములు కలిగినటువంటి మనము, లేదా సర్పముల వంటి గుర్రములు కలిగినటువంటి సైన్యాన్ని తీసుకున్నప్పుడు అన్నమాట. అటువంటి మహార్ణవాభే యుధి అంటే సముద్రములా ఉన్నటువంటి సైన్యమంతా యుద్ధంలో వ్యాపించి ఉంటుంది అన్నమాట. అంచేత మహాసముద్రంలా ఉన్నటువంటి యుద్ధరంగం అన్నమాట. ఇంకా వికీర్ణ బాణోగ్ర తరంగ భక్తే, సముద్రంలో ఉన్న తరంగాలతోటి ఉగ్రమైన బాణములు, ఈ సైనికులు వేసేటువంటి బాణాలు, అంచేది అటు ఇటు చెల్లా చెదురుగా అని కానీ, లేదా ఇటు అటు ప్రయోగింపబడినటువంటివి అని కానీ, వికీర్ణము అని, అలాగా యుద్ధరంగం అంతా వ్యాపించి ఉన్నటువంటి తీక్ష్ణములైనటువంటి బాణములు, ఆ బాణములే తరంగములు అన్నమాట. అంటే తరంగముల వంటి బాణములు కలిగినటువంటి భక్తము అంటే కూడి ఉన్నది అని అర్థం. ఆ తరంగములు వంటి బాణములతో కూడి ఉన్నటువంటి మహార్ణవాభే యుధి, సముద్రములాగా ఉన్నటువంటి ఆ యుద్ధమునందు అతడెవడు? ఆరుణిం, శత్రువు. ఆ శత్రువుని తం ఆరుణిం ఉపేత్యగా సమీపించి నాశయామి, నశింపజేస్తాను అంటే వాడిని సంహరిస్తాను. ఇది నిష్క్రాంత. దీన్ని ఏమంటారంటే ఇక్కడ ఉత్సాహం, వీరరసానికి స్థాయి భావము ఉత్సాహం అన్నమాట. 9 స్థాయి భావాలు, 9 రసములు ఉంటాయి. ప్రతిర్హాసశ్చ శోకశ్చ క్రోధోత్సాహో భయం తథా జిగుప్సా విస్మయ శమాః స్థాయి భావా నవక్రమాత్ అని. ఇవన్నీ స్థాయి భావములు అంటే హృదయమునందు స్థిరముగా ఉండేవి, రసానుభవ పర్యంతము మనస్సులో చర్వణ చేయబడేవి. దానికి అనుగుణంగా కవి ఏం చేస్తాడంటే ఆ సన్నివేశాల యొక్క వర్ణన అది చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఉత్సాహం అనేటువంటిది వీరరసానికి స్థాయి భావం. ఇతడు యుద్ధానికి వెళ్ళడానికి తన యొక్క ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు, తద్వారా వీరరసము అభివ్యక్తమవుతుంది అన్నమాట. ఈ నాటకాల్లో ఏమిటంటే ఎక్కువ వర్ణనలు కానీ, ఎక్కువ రసం కోసం అని చెప్పి ఇతరములైన వాటిని కానీ ఎక్కువ చెప్పడానికి అవకాశం ఉండదు. అందుచేత చాలా సూక్ష్మంగా ఇక్కడ ఆ ఉత్సాహాన్ని తెలియపరిచాడు. యుద్ధానికి నేను ఇప్పుడే వెళుతున్నాను, దానికి సంబంధించినటువంటి ఆ ఉత్సాహం కలగజేయడానికి కావలసినటువంటి విషయం అంతా ముందు చెప్పాడు. నీ యొక్క శత్రువుల్లో భేదం కల్పించాం. అలాగే మనం యుద్ధంలో జయించాలి అంటే కూడా మన పౌరుల యొక్క సపోర్ట్ కూడా మనకు ఉండాలన్నమాట రాజుకి. లేకపోతే ప్రజలు
వ్యతిరేకిస్తే, రాజుకి వ్యతిరేకంగా కనుక ప్రజలు పనిచేస్తే అతడు విజయాన్ని పొందలేడు. అంచేత పౌరులందరినీ కూడా మేము సమాశ్వాసన చేశాము, మీకు వెళ్ళడానికి ఏర్పాటు చేశాము. అలాగే యుద్ధంలో శత్రువుని జయించడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలో అవన్నీ మేము చేశాము, మన సైనికులు సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ, ఈ మాటలన్నీ కూడా ఉత్సాహాన్ని కలగజేసేవి ఇతనిలో. అది చూసేటువంటి ప్రేక్షకుడు ఏం చేస్తాడంటే, మనం సినిమా హాల్కి వెళ్ళినప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు ఎలా అయితే మన యొక్క స్థితిగతుల్ని మర్చిపోయి అక్కడ ఉన్నటువంటి పాత్రల్లో మనం లీనమైపోతూ ఉంటాం. అలాగా ఇక్కడ కూడా ఏమవుతుందంటే, నాటకం చూసేటప్పుడు ఆ ఉదయనుడు యొక్క పాత్రలో చూసేటువంటి ప్రేక్షకుడు లీనమైపోతాడు. అలా అయిపోవడం చేత ఏమవుతుంది, ఆ ఉదయనుడిలో వాళ్ళు అభినయం చేస్తారు. ఎదురుగా నాటకం వేసేటువంటి నటుడిలో ఉత్సాహం వచ్చి వాడేమి ఎదుటివాడిని కొట్టడు, కొట్టేస్తాను అంటాడు. అటువంటి కొట్టేసేటట్టుగా అంతటి కోపాన్ని ప్రదర్శిస్తాడు అంతే. కానీ అది చూసేటటువంటి మనకి మాత్రము సహజంగా అది కలుగుతుంది. అక్కడ ఉన్న నటుడేమో నటిస్తాడు, కానీ ఆ నటన చూసినటువంటి ప్రేక్షకుడు ఆ భావాన్ని సహజంగా పొందుతాడు అనమాట. అంటే ఉత్సాహం అనేటువంటి స్థాయి భావాన్ని చూసేటువంటి ప్రేక్షకుడు పొందడం వల్ల ఆ ప్రేక్షకుడికి రసానుభవం కలుగుతుంది. అంతేగాని నటుడిలో రసానుభవం ఏమీ ఉండదు, ఎందుకంటే ఉండకూడదు కూడా. వాడిలో రసానుభవం ఉంటే ప్రమాదం ఏమిటంటే, అదేదో చెబుతుంటారు, ఆ ప్రహ్లాద చరిత్ర నాటకంలో నరసింహస్వామి వేసిన వాడు నిజంగా కోపం తెచ్చుకుని హిరణ్యకశిపుడు వేషం వేసిన వాడిని చంపేశాట. అలాగా అంటే ఏమిటి, అక్కడ నటనే కానీ వాడు ఆ భావాన్ని పొందకూడదు. అయితే ఎలాగో వాడు నటిస్తాడు, చూసేటువంటి ప్రేక్షకుడు సహజంగా ఆ భావాన్ని పొందే విధంగా అతడు అభినయం చేస్తాడు అనమాట. అంచేది ఏమిటి, ఇక్కడ ఈ పైనదంతా దాన్ని విభావానుభావ సంయోగాద్ రస నిష్పత్తి అని ఉద్దీపన విభావములు అంటారు. అంటే మనలో ఆ విధమైన ఉత్సాహం కలగడానికి దాన్ని ఉద్దీపన చేసేటువంటి సామగ్రి అన్నమాట. దాన్ని బట్టి మనలో నిజంగా యుద్ధానికి వెళ్తున్నటువంటి ఆ భావం కలుగుతుంది అనమాట. సరే, ఇది నిష్క్రాంత సర్వే. అక్కడతోటి 5వ అంకం అయిపోయింది. తర్వాత 6వ అంకం. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అనమాట, రాజు యుద్ధానికి వెళ్ళాడు అంటే తర్వాత అంకం ఏమిటి అంటే, అంటే మీరు దాన్ని బట్టి, ఆ మాటల్ని బట్టి ఇంకా వత్సదేశం మన చేతిలో ఉన్నట్టే, అంతా రెడీ అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళడమే తరువాయి అన్నట్టుగా చెప్పాడు కదా. కాబట్టి దాన్ని బట్టి మనం ఏమనుకోవాలంటే, ఈ వీళ్ళకు ఉన్న సైన్యము, ఆ దర్శకుడికి ఉన్నటువంటి సైన్యము, వాళ్ళందరూ కలిసి యుద్ధానికి వెళ్ళినట్టుగాను, ఆ యుద్ధంలో శత్రువుని జయించినట్టుగాను భావించాలి. తతః ప్రవిశతి కాంచుకీయ కైహ భోహో కాంచన తోరణ ద్వారం అశూన్యం కురుతే. ఇక్కడ ఎవరున్నారు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఎవరున్నారు అనడానికి ఏమన్నాడో చూడండి. కైహ భోహో అంటే ఇక్కడ ఎవరు, కాంచన తోరణ ద్వారం. ఆ కాంచన ద్వారం, ద్వారబంధం, ద్వారబంధానికి పైన ఉన్నటువంటి కంబిని తోరణం అంటారు. అది బంగారంతో చేశారు అనుకోండి, లేదా బంగారం రంగులో ఉందనుకోండి. ఆ కాంచన తోరణము కలిగిన ద్వారం, ఆ ద్వారము దగ్గర ఎవరున్నారో అడగాలి. ఆ ద్వారాన్ని అశూన్యం కహా కురితే అని, శూన్యము కానట్టిదిగా ఎవరు చేస్తున్నారు అని. ఎవరు లేకపోతే అది శూన్యం అవుతుంది, ఎవరు లేని ప్రదేశం. కానీ ఎవరైనా ఉంటే అది అశూన్యం అవుతుంది అనమాట. అంచేది ఎవరిక్కడ ఉన్నారు అని అనడానికి
కాంచన తోరణ ద్వారము అశూన్యం కురుతే అన్నాడు. లేవడం లేదా? అంటే అతడు ఉండడము చేత ఆ ప్రదేశము అశూన్యం అయిందనమాట. ప్రతిహారి ప్రవిశ్య ఆర్య అహం విజయ కిం క్రియతాం. అక్కడ నిరీక్షణ చేసేటువంటి వ్యక్తిని ద్వారపాలకుడు అంటుంటాం కదా, ప్రతిహారి. ఇక్కడ ఈమె స్త్రీ విజయ. కిం క్రియతాం, ఏం కావాలి, ఏం చేయాలి అని అడిగింది. భవతి సంబోధన ఇది. భవతి శబ్దానికి సంబోధన భవతి. నివేద్యతాం వత్సరాజ్య ప్రవృద్ధోదయాయ ఉదయనాయ ఏష ఖలు మహాసేనస్య సకాశాత్ రవిభ్యస గోత్రః కాంచుకీయః ప్రాప్తః తత్ర భవత్యా చ అంగారవత్యా ప్రేషితార్యా వసుంధరా నామ వాసవదత్తా ధాత్రీ చ ప్రతిహారం ఉపస్థితౌ ఇతి. యుద్ధం అయిపోయింది, ఆయన విజయాన్ని పొందేశాడు. ఇప్పుడు ఇంకా అంటే మళ్ళీ రాజ్యాన్ని పొందడం కోసం కదా వాసవదత్త మరణించిందని పుకారు కలిగించి ఆమెను అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ పద్మావతి దగ్గర ఉంచి, అలాగే రాజును పద్మావతితో వివాహానికి ఒప్పించి వివాహం చేయడం, ఇదంతా కూడా మగధరాజు యొక్క సైనిక బలాన్ని ఆ సాయంతో శత్రువుని జయించడం కోసం కదా ఇదంతా యోగంధరాయనుడి యొక్క ప్రణాళిక. అంచేత యుద్ధం ఇప్పుడు అయిపోయింది, జయం పొందేశాడు వత్సరాజు. ఇప్పుడు ఇక్కడికి ఈ కాంచుకి అనేటువంటి కంచుకి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే మహాసేనుడి దగ్గర నుంచి వచ్చాడు. అంటే ఉజ్జయిని రాజు అయినటువంటి మహాసేనుడు, ఆ మహాసేనుడి యొక్క భార్య అంగారవతి. ఆ అంగారవతి ఈ కంచుకి నేను కూడా దాదిని పంపించింది. ఆ దాది ఎవరంటే వాసవదత్తని పెంచినటువంటి దాది అనమాట. వాళ్ళిద్దరిని పంపించింది. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ప్రతిహారం అంటే వెయిటింగ్ హాల్ అనమాట. ప్రతిహారి అంటే అక్కడ నిరీక్షించేవాడు అని అర్థం. ప్రతిహార స్థలం అది, ప్రతిహార భూమి అంటూ ఉంటారు. లేదా ప్రతిహారం అంటే వెయిటింగ్ హాల్, నిరీక్షించే చోటు. అక్కడికి వాళ్ళిద్దరూ వచ్చారు అనే సంగతి ఉదయనుడికి నివేదించవలసింది అని. నివేద్యతాం అంటే ఆయనకి చెప్పు, నివేదింపబడుగాక. ఎవరికి? వత్సరాజ్య లాభ ప్రవృద్ధాయ. అది ఆ శత్రువు మీద జయించేసాడు కాబట్టి వత్సరాజ్యం ఈయనకి వచ్చేసింది. ఆ వత్సరాజ్యము యొక్క లాభము చే వృద్ధి చెందినటువంటి అటువంటి ఉదయనుడికి ఏషకలు మహాసేనస్య సకాశాత్. ఏష అనేది అవతల రైభ్యస గోత్ర కాంచుకీయ అనే దాంతో అన్వయం. మహాసేనస్య సకాశాత్, మహాసేనుడు దగ్గర నుండి ఏషకలు రైభ్యస గోత్ర, ఈ రైభ్యస గోత్రుడైన కంచుకి ప్రాప్త వచ్చాడు. అంతేకాకుండా తత్ర భవత్యాచ అంగారవత్యా, అక్కడ పూజ్యురాలు, తత్రభవతి అంటే పూజ్యురాలు, పూజ్యురాలైనటువంటి అంగారవతి మహాసేనుడి యొక్క భార్య అనమాట. ఆవిడ వాసవదత్తకి తల్లి. ఆమె చేత ప్రేషిత ఆర్య, పంపబడినటువంటి పూజ్యురాలైనటువంటి వసుంధరా నామ వాసవదత్త, వసుంధర అన్న పేరు కలిగినటువంటి వాసవదత్తా ధాత్రి, అక్కడికి అన్వయం. వసుంధరా నామ, వసుంధర అనేటువంటి పేరు గల వాసవదత్తాధాత్రి, వాసవదత్త యొక్క దాది. ఇది సమాసం. వాసవదత్త ధాత్రి చ అంటే వాసవదత్త యొక్క దాది అయినటువంటి వసుంధర, ఆ రైభ్యస గోత్రుడైనటువంటి కంచుకి, వీరిద్దరూ ప్రతిహారం ఉపస్థితవు, ఈ నిరీక్షణ ప్రదేశానికి వచ్చారు.
అక్కడ ఉన్నారు ఇతి అని ఆ విషయాన్ని ఆ వత్సరాజుకి నివేద్యతాం తెలుపబడుగాక అని కంచుకి ఆ ప్రతిహారితోటి చెప్పాడు. అప్పుడు ఆర్య అదేశకాల ప్రతిహారస్య అంటే నిరీక్షించడానికి ఇది సమయము కాదు అని. అదేశకాల అంటే దేశము కాలం అంటే ఈ సమయము కాదు ఈ ప్రదేశము కాదు అని ఉద్దేశం. అంటే ప్రత్యేకించి విజిటర్స్ అనేది వేరే లాంజ్ అని అంటుంటారు కదా ఇప్పటి కాలంలో. అక్కడికి వాళ్ళు వస్తారు, అప్పుడే ఆ మంత్రి గారినో ముఖ్యమంత్రినో ఎవరినో కలుసుకోవాలి. అంటే ఏమిటి, కలుసుకోవడానికి ఒక సమయము ఒక ప్రదేశము అనేది ప్రత్యేకం నిర్దేశింపబడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ కలుసుకునే ప్రదేశము కాదు, ఇది ఇప్పుడు సమయం కూడా కాదు, ఇప్పుడు విజిటింగ్ అవర్స్ కాదనమాట. అది కథం అదేశకాలో నామా. అప్పుడు కంచుకన్నాడు, ఎందుకు కాదయ్యా, ఏమిటి అని అడిగాడు. మాట్లాడద్దు, మ్యూట్ చేసుకున్నామా. అప్పుడు ప్రతిహారి శృణోతు ఆర్య, అయ్యా చెబుతున్నాను వినండి. అద్య భర్తు సూర్యాముఖ ప్రాసాదగతేన కేనాపి వీణావాదిత. ఈరోజు సూర్యాముఖ ప్రాసాదము, దాని బిల్డింగ్ పేరు అనుకోండి, ఒక పెద్ద భవనం. ఈయన అక్కడ ఉన్నాడు. అలా ఉన్న సందర్భంలో కేనాపి వాదిత, ఎవరో ఒకరు వీణ వాయించాడు. కేనాపి వీణా వాదిత తాంచ శ్రుత్వా, ఆ వీణానాదాన్ని రాజు విన్నాడు. విని భర్త్రా భణితం ఘోషవత్యా శబ్దైవ శ్రూయతే. ఇది ఘోషవతి యొక్క, ఘోషవతి అని వీణ. ఇంతకు పూర్వం వాసవదత్తుకి ఈయన వీణ నేర్పాడు. అప్పుడు ఈ ఘోషవతి అనే వీణను ఉపయోగించారు. ఆ వీణానాదాన్ని విన్న వెంటనే రాజుకి ఆ ఘోషవతి అనే ఆ వీణ యొక్క శబ్దంలాగా అనిపిస్తోంది, అలాగే వినపడుతోంది అని అన్నాడు అనమాట. తాంచ శృత్వా అంటే ఆ వీణానాదాన్ని విని భర్త్రాభణితం, రాజు చేత పలుకబడింది. అంటే రాజు ఇలా అన్నాడు, ఏమని, ఘోషవత్యా శబ్దైవ శ్రూయతే, ఆ ఘోషవతి యొక్క శబ్దములాగా వినపడుతోంది అని. తతస్తతః, తర్వాత ఏం జరిగింది, తతస్తత్ర గత్వా పృష్టః కుతో అస్యాః వీణాయాః ఆగమయితి. తర్వాత అక్కడికి వెళ్ళారు. ఎవరైతే ఆ వీణ వాయిస్తున్నాడో అతని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అడిగారు, ఈ వీణ నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని. కుతః అస్యాః వీణాయాః ఆగమ, రావడం అంటాం కదా, ఎక్కడి నుంచి వచ్చింది అని. తేన భణితం అస్మాభిః నర్మదా తీరే కూర్చ గుల్మ లగ్న దృష్టా. ఇది ఎక్కడో నర్మదా నదీ తీరంలో ఆ పొదల యందు చిక్కుకొని మాకు కనపడిందయ్యా. కూర్చ గుల్మ అంటే దర్భ పొదలు అనమాట. ఆ దర్భల యొక్క పొదల్లో లగ్న చిక్కుకున్నటువంటిది. గుల్మం అంటే పొద, దృష్ట చూడబడింది. కూర్చం అంటే దర్భలు. ఇది ప్రయోజనమనయా ఉపనీయతాం భర్త్రా ఇది. మరి రాజుగారు అడిగాడు కదా, ఒకవేళ మీకు దీంతో ఏమైనా ఉపయోగం ఉంటే తీసుకోండి మీరు అన్నట్ట. ఇది ప్రయోజనం అనయా, దీంతో మీకు ప్రయోజనం ఉన్నట్టయితే ఉపనీయతాం భర్త్రా ఇది, రాజు చేత తీసుకువెళ్ళబడుగాక అంటే మీరు తీసుకోండి,
తీసుకెళ్ళండి అని ఆయన ఇచ్చాడు. తాంచ ఉపనీతాం. అప్పుడు రాజు ఆ ఆ ఘోషవతి అనేటువంటి వీణను తీసుకున్నాడు. తెచ్చుకుని దాన్ని ఒడిలో పెట్టుకొని అంకేకృత్వా మోహంగత భర్త. ఆ వీణను ఒడిలో పెట్టుకుని ఆయన స్పృహ తప్పి పడిపోయాడు అనమాట. తతో మోహ ప్రత్యాగతేన బాష్ప పర్యాకులేన ముఖేన. తర్వాత ఏదో పక్కనున్న వాళ్ళు ఎవరో స్పృహ తప్పి పడిపోతే ముఖం మీద నీళ్లు కొడతారు కదా, లేదా తనంతటి దానికే కొంచెం సేపు ఆ స్పృహలోంచి మళ్ళీ స్పృహ తప్పిన వాడు మళ్ళీ స్పృహలోకి వచ్చాడు. ఆ స్పృహలోకి తిరిగి వచ్చినటువంటి ఆయన మోహ ప్రత్యాగతేన బాష్ప పర్యాకులేన ముఖేన, ఆయనకి అంటే కన్నీరు, ఆ కన్నీరు చేత ముఖమంతా కూడా పాడైపోయింది, వ్యాకులం అయిపోయింది. అటువంటి ముఖముతోటి భర్త్రాభణితం రాజు ఈ విధంగా అన్నాడు. దృష్టాసి ఘోషవతి సాఖలు న దృశ్యతే. ఆ వీణతో అంటున్నాడు, ఓ ఘోషవతి, నువ్వు చూడబడ్డావు అంటే నువ్వు కనపడ్డావు, ఆమె కనపడలేదు కదా, సాఖలు న దృశ్యతే అని. అంటే వాసవదత్తకి ఆ వీణ నేర్పినప్పుడు ఉపయోగించినటువంటి వీణ ఇది, ఘోషవతి అనే వీణ. ఆ ఘోషవతి అనే వీణను చూడగానే ఆయనకి మాట్లాడకండి, ఘోషవతి అనేటువంటి ఆ వీణను చూడగానే ఒక్కసారి ఆ స్మృతి కలిగిందనమాట, ప్రాచీనమైంది అనుభవం. కాబట్టి అనుకుంటున్నాడు, నువ్వు చూడబడ్డావు అంటే నువ్వు కనపడ్డావు కానీ ఆమె కనపడలేదు కదా, అంటే వాసవదత్త కనపడలేదు కదా అనుకున్నాడు ఆర్య. అది అందుకోసం ఇప్పుడు ఈ ప్రతిహారి సందర్భాన్ని చెబుతున్నాడు అనమాట. ఆర్య ఈదృశ అనవసర కథం నివేదయామి. అనవసరము అంటే అవసరము అంటే తగిన సమయం అని అర్థం. అనవసర అంటే ఇది తగిన సమయం కాదు. కథం నివేదయామి, రాజు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మీ రాకని నేను ఎలా చెప్పగలను, కాబట్టి ఇది సమయం కాదయ్యా కలుసుకోవడానికి అన్నాడు. అప్పుడు కంచుకి అంటున్నాడు, భవతి నివేద్యతాం ఇదమపి తదాశ్రయమేవా. అది అమ్మా, ఈ విషయాన్ని చెప్పండి, మేము వచ్చింది కూడా దానికి సంబంధించిన పనే. రాజు ఏ విషయమై బాధపడుతూ ఉన్నాడో, అంటే వాసవదత్త గురించి బాధపడుతున్నాడు. వీళ్ళు కూడా వాసవదత్త తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా, అంచేత మేము వచ్చింది కూడా ఆ విషయానికి సంబంధించిందే, కాబట్టి నివేదించవలసింది అని అడిగారు. అప్పుడు ప్రతిహారి, ఆర్య ఇయం నివేదయామి, ఇవో నేను వెళ్ళి నివేదిస్తాను. ఈ ప్రతిహారి స్త్రీ అని పైన విజయ అనే పేరు చెప్పాడు కదా. ఏష భర్త సూర్యాముఖ ప్రాసాదాద్ అవతరతి తదిహైవ నివేదయిష్యామి. ఇగో రాజు ఆ ప్రాసాదము నుండి కిందకి దిగుతున్నాడు, ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే ఆయనకి నివేదన చేస్తాను, చెప్తాను అంది. తదిహైవ నివేదయిష్యామి భవతి తథా. సరే అలాగే అన్నారు. ఉహో నిష్క్రాంతం మిశ్ర విష్కంభ. ఇక్కడికి దీన్ని మిశ్ర విష్కంభము అన్నాడు. మిశ్ర విష్కం ఇంతకు ముందు మీకు చెప్పాను. విష్కంభము ప్రవేశకము అని రెండు ఉంటాయి ముఖ్యంగా. వాటి ద్వారా జరిగిన లేదా జరగబోయే వృత్తాంతాలు తెలియపరుస్తారు అని చెప్పి. ఆ విష్కంభం అయితే మధ్యపాత్రలు చేత ప్రయోగింపబడితే విష్కంభమని, నీచపాత్రల చేత ప్రయోగింపబడితే ప్రవేశకము అని అంటారు. మధ్య నీచ ఈ రెండు రకాల పాత్రలు కలిగి ఉన్నట్టయితే దాన్ని మిశ్ర విష్కంభం అంటారు. దీంట్లో ఇక్కడ కంచుకి మధ్య పాత్ర, ఆ ప్రతిహారి నీచ పాత్ర, కాబట్టి దీన్ని మిశ్ర విష్కంభము అని అన్నారు. తర్వాత
తతః ప్రవిశతి రాజా విదూషకశ్చ. రాజు విదూషకుడు ప్రవేశించారు. రాజా శృతిసుఖని నది కథన్ను దేవ్యా జగనస్థలే చ సుప్త విహగ గణ రజో వికీర్ణ దండ ప్రతిభయమధ్యుషిత అసి అరణ్యవాసం. ఆ ఘోషవతి అనే వీణ దొరికింది కదా, ఆ వీణను చూసి పాప ఆయన బాధపడుతున్నాడు. ఆ వీణని ఒడిలో పెట్టుకొని స్పృహ తప్ప పడిపోయాడు అని చెప్పింది కదా ఇంతకు ముందు. ఆ వీణతోటి అంటున్నాడు ఆయన, శృతి సుఖ నినది అని. అంటే శృతి సుఖంగా కర్ణపేయంగా, నినది అంటే నాదం చేసేటువంటి దానా, పలికేటువంటి దానా. ఆ వీణ నుండి వచ్చేటువంటి నాదము వినడానికి చాలా ఇంపుగా ఉంటుంది. అంచేత శృతి సుఖ నినది. కథన్ను దేవ్యా జగనస్థలే చ సుప్త. ఆ దేవి వాసవదత్త యొక్క ఆ ఒడిలో ఉన్నటువంటి ఆమెవు నువ్వు. ఆ ఒడిలో నిద్రించినటువంటి దానివి. అంటే వీణ ఒళ్ళో పెట్టుకుని వీణ వాయిస్తూ ఉంటారు. ఇప్పుడు అంటే వీణ చాలా పెద్దది ఉంటే ఒళ్ళో పెట్టుకోవడం అంత కష్టం కావచ్చు, కానీ ఏమైనా ఆడవాళ్ళు వీణ వాయించేటప్పుడు తప్పనిసరిగా ఒళ్ళోకి తీసుకుని వాయిస్తూ ఉంటారు. అందుచేత ఆ ఒడిలో నీవు నిద్రించినటువంటి దానివి. అటువంటి నీవు ఎక్కడ ఉన్నావు? విహగ గణ రజో వికీర్ణ దండా. ఇప్పుడు ఎక్కడో పొదల్లో దొరికిందని చెప్పాడు. ఆ పొదల్లో ఆ చుట్టుపక్కల చెట్ల మీద పక్షులు, ఆ పక్షులమో ఏం వేస్తుంటాయి? రెట్టలు వేస్తూ ఉంటాయి. అయితే పక్షుల రెక్కలు ఆ చిన్న చిన్న ఈకలు అవి వదులుతూ ఉంటాయి. వాటన్నిటి చేత వికీర్ణమైనటువంటి దండము కలిగినటువంటిదే. దండం అంటే వీణకి మనకి ఐడియా ఉంది కాబట్టి మీ అందరికీ, ఒక వేపమో పెద్ద లావుగా ఉంటుంది, తర్వాత దాని నుంచి ఇలా సన్నగా దండం వస్తుంది. ఆ దండం పైన తీగలు ఉంటాయి, వాటిని మీటుతూ ఉంటారు. కాబట్టి ఈ దండం నిండా ఏమైంది? అలా వెళ్ళే పక్షులు కానీ, లేదా పక్కన ఉన్నటువంటి చెట్ల మీద ఉన్నటువంటి ఆ పక్షుల యొక్క రెట్టలు అవి అవన్నీ దానివి పడ్డాయి. విహగ గణ అంటే పక్షుల యొక్క సముదాయం. వాటి చేత విడువబడినటువంటి రజ, ఆ రజము దుమ్ము అనుకోండి, దాని చేత వికీర్ణమైనటువంటి దండము కలిగింది అనమాట. అంటే అంటే బయట ఎక్కడైనా మనం వెహికల్ పెట్టామనుకోండి, దాని మీద పక్షుల రెట్లు అవి ఇవి పడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఆ రెల్లు పొదల్లో ఉన్నటువంటి, అదే దర్భల పొదలు అని చెప్పాం కదా, ఆ పొదల్లో ఉన్నటువంటి వీణ, ఆ వీణ మీద రకరకాల ఏవైనా పడచ్చు. కాబట్టి ఆ విధమైన దండము కలిగిన దానివై అరణ్యవాసం, ప్రతిభయం అంటే నిత్యము భయమైనటువంటి, భయంకరమైనటువంటి అరణ్యవాసం కథం అధ్యుషిత అసి. నీవు ఈ అరణ్యవాసాన్ని ఎలా చేశావు అన్నాడు. అంటే అరణ్యంలో నువ్వు ఎలా ఉండగలిగేవు? ఎందువల్ల? ఇంతకు ముందు వాసవదత్త ఒడిలో హాయిగా నిద్రించినటువంటి నీవు ఇటువంటి ప్రదేశంలో ఆ పక్షుల యొక్క రెట్టలు అవి పడుతూ అశుభ్రంగా ఉన్నటువంటి దానివై అరణ్యవాసాన్ని నువ్వు ఎలా చేయగలిగావు అన్నాడు. అపిచ ఇంకా అస్నిగ్ధాసి ఘోషవతి యా తపస్విన్యా నస్మరసి. నువ్వు చాలా కఠినాత్మురాలువి, నీకు అసలు ప్రేమ లేదు. స్నిగ్ధ అంటే స్నేహము, ప్రేమ. అస్నిగ్ధాసి అంటే నీకు ప్రేమ అసలు లేదు. ఎందువల్లంటే తపస్విన్యానస్మరసి, ఆ
ఆమెను వాసవదత్త యొక్క స్మరణే నీకు లేదు. చక్కని అంటే వ్యాకరణం మీరు ముందు ముందు చదువుకుంటే ఇక్కడ 2 వ్యాకరణానికి సంబంధించినటువంటి ప్రయోగాలు చేశాడు ఆయన. ఇక్కడ చూడండి, తపస్విన్యా నస్మరసి అని, తపస్విన్యా అన్నమాట. తపస్విని అనే శబ్దాన్ని తపస్సు చేసుకునేటువంటి ఆమె అని ఒక అర్థము, దీనురాలు అని కూడా ఒక అర్థం. ఆ దీనురాలిని నువ్వు అసలు స్మరించట్లేదు. ఆమె ఉన్నంతకాలం నిన్ను చక్కగా తన ఒళ్ళో అట్టే పెట్టుకుంది కదా, అటువంటి ఆమెను నువ్వు అసలు స్మరించనే లేదు అంటున్నాడు. అందువల్ల నీవు చాలా కఠినాత్మురాలు అయ్యావు అన్నాడు. అంచేత ఆమెను స్మరించటం లేదు అనాలి. అంటే తపస్వినీం నస్మరసి అనాలన్నమాట. ఆ ద్వితీయ మామూలుగా కర్మకి ద్వితీయ. సాహిత్యంలో వ్యాకరణం చెప్పకూడదు అనుకోండి, కానీ ఒకే 2 ప్రయోగాలు మంచిగా ఉన్నాయని చెప్తున్నాను. ఇక్కడ ఏమిటంటే సంస్కృతంలో కారక ప్రకరణంలో కర్మని కర్మగా వివక్ష చేయకపోతే దానికి శేషషష్ఠి అని షష్ఠీ విభక్తి వస్తుంది అనమాట. మాతరం స్మరతి అంటాం. మాతరం స్మరతి అంటే తల్లిని స్మరించుచున్నాడు. ఈ తల్లి కర్మ, ఆ కర్మని కర్మగా కనుక వివక్ష చేయకపోతే, సంబంధ మాత్రము వివక్ష చేస్తే, షష్ఠీ వస్తే మాతుహు స్మరతి అని కూడా అవుతుంది. మాతుహు స్మరతి అంటే తల్లికి సంబంధించిన స్మరణము అనే అర్థం. అంటే ఏమిటి? తల్లిని స్మరిస్తున్నాడనే తాత్పర్యం. అలాగా అక్కడ రకరకాల కారకాలు ఉన్నాయి. ఆ కారకములకు రకరకాల విభక్తులు వస్తాయి. ఒక్కొక్క సందర్భంలో ఆ కారకత్వాన్ని కనుక వివక్ష చేయకపోతే, వివక్ష చేయకపోవడం అంటే వివక్ష అంటే చెప్పాలని అనుకోవడం. మనం దాన్ని కర్మగా చెప్పాలి అనుకుంటే ద్వితీయ విభక్తి వస్తుంది, అనుకోకపోతే షష్ఠీ విభక్తి చేయొచ్చు అని సూత్రం అక్కడ ఉన్నదనమాట. అందుచేత ఇక్కడ తపస్వినీం అనేటువంటి కర్మవాచకానికి రావలసిన ద్వితీయకు బదులుగా సంబంధ మాత్ర వివక్షలో కర్మత్వాన్ని వివక్ష చేయకపోవడం చేత షష్ఠీ విభక్తి వచ్చింది. ఇప్పటికే నేను చెబుతున్నాను, కానీ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా కేవలం వినండి. ఎప్పుడైనా మళ్ళీ అటువంటి సందర్భం మీకు వచ్చినప్పుడు ఇది గుర్తొస్తుంది. అలాగే పై శ్లోకంలో ప్రతిభయం అధ్యుషితాసి అరణ్యవాసం, అక్కడ అరణ్యవాసం, అరణ్యవాసంలో ఉన్నావు. ఉషితము అంటే ఉండడం. ఈ ఉషిత అనేది వసధాతువు నుంచి వచ్చింది. దానికి ముందు అధి అనే ఉపసర్గ. ఈ అధిపూర్వకమైన వసధాతువుని ప్రయోగించినప్పుడు ఆధారము కర్మ సంజ్ఞ కలిగి, ఆధారము కర్మ సంజ్ఞ కలిగి ఉంటుంది. దానికి మీకు ఉదాహరణ ఎట్లా చెప్పాలంటే, మహావిష్ణువు వైకుంఠంలో అంటే ఆధారం వైకుంఠమునందు సప్తమి, వైకుంఠమునందు నివసిస్తున్నాడు అని అనుకోండి. అంటే శ్రీహరి వైకుంఠే నివసతి, వసతి. ఎందుకంటే శ్రీహరికి ఆధారం ఉండడానికి, మనం కూర్చోడానికి కుర్చీ ఆధారం. దాన్ని అధికరణము అని అంటారు. ఆ అధికరణానికి సప్తమి విభక్తి వాడతారు. అంటే వైకుంఠంలో ఉన్నాడు అంటే విష్ణువుకి వైకుంఠం అధికరణం అన్నమాట. దానికి సప్తమి వైకుంఠే. అయితే ఈ వసతి అనేటువంటి ధాతువుకి అధి అని కనుక ముందు చేర్చినట్టయితే, అధికరణము ఏదైతే మనం ఆధారము సప్తమి విభక్తి చేసామో ఆ ఆధారానికి కర్మ సంజ్ఞ చెప్పారు.
కర్మసౌంజ్యం చెబితే ద్వితీయ విభక్తి వస్తుంది అనమాట. అంచేత వైకుంఠం అధివసతి అని అంటారు. విష్ణువు వైకుంఠంలో నివసిస్తున్నాడు. మామూలుగా వైకుంఠంలో అంటే వైకుంఠమునందు అని సప్తమి విభక్తి రావాలి. దానికి బదులుగా ఈ ఆధారానికి కర్మసౌంజ్యం చెప్తే ద్వితీయ విభక్తి వచ్చి వైకుంఠం అధివసతి అవుతుందన్నమాట. అలాగే ఇక్కడ అరణ్యవాసమునందు ఉన్నాడు. అరణ్యమే అక్కడ నివాస స్థలం. ఆ నివాసములో ఇది ఉంది. ఏమిటి? ఘోషవతి వీణ. అంచేది ఇక్కడ ఉషిత, నువ్వు ఎలా అక్కడ ఉన్నావు అంటాడు. ఉషిత అని మాత్రమే అంటే అరణ్యవాసే అని సప్తమి వాడాలి. కానీ ఉషిత అనకుండా అధి అనే దాంతో కలిపారు, అధ్యుషిత అన్నారు. అంచేది అధిపూర్వకమైన వసధాతువుని ప్రయోగిస్తే ఆధారంగా ఉన్నటువంటిది కర్మవాచకాన్ని కర్మ సంజ్ఞ పొంది ద్వితీయని పొందుతుంది. కాబట్టి అరణ్యవాసం అని అన్నాడు. సరే, ఈ రెండు వ్యాకరణానికి సంబంధించిన చక్కని ప్రయోగాలు. అవి మీరు వ్యాకరణం బాగా చదువుకున్నప్పుడు తెలుస్తాయి. తర్వాత అంచేది ఇక్కడ ఏమంటున్నాడు ఈయన, నీకు అసలు ప్రేమ లేదు, నువ్వు చాలా కఠినాత్మురాలు అయ్యేవు, ఆమెను అసలు నువ్వు స్మరించటం లేదు అన్నాడు. శ్రోణీ సముద్వహన పార్శ్వ నిపీడితాని ఖేదస్తనాంతర సుఖాని ఉపగూహితాని ఉద్దిశ్యమంచ విరహే పరిదేవితాని వాద్యాంతరేషు కథితాని చ సస్మితాని అన్నాడు. శ్రోణీ సముద్వహన పార్శ్వ నిపీడితాని, అవన్నీ నీవు వాటన్నిటినీ మర్చిపోయావు అని ఈ వీణని ఆవిడ ఒళ్ళో పెట్టుకున్నది కదా, ఆ ఒళ్ళో పెట్టుకోవడం వల్ల కలిగినటువంటి తాకిడి శ్రోణి సముద్వహన, ఆ ఒడిలో మోయడము చేత కలిగినటువంటి పార్శ్వ నిపీడితాని, ఆమె యొక్క తాకిడి ఈ వీణకి తగులుతుంది కదా, ఆ నిపీడితములను, ఆమె యొక్క స్పర్శలను. అలాగే ఖేదస్తనాంతర సుఖాని ఉపగూహితాని, అలాగే ఒడిలో దగ్గరగా పెట్టుకోవడము చేత ఆమె వక్షస్థలం, ఆ వక్షస్థలము తోటి కూడా ఉండడము చేత, అంటే వక్షస్థలాన్ని తాకుతూ ఉండడము చేత నీవు పొందినటువంటి ఆ కౌగిలింత అన్నమాట. ఆ వీణకేమైనా వేణ తెలుస్తుందేమిటి? కానీ వీణకి తెలియదు అనే సంగతి ప్రస్తుత పరిస్థితుల్లో ఉదయనుడికి తెలియటం లేదు. అందుచేత అదేమిటి, కాళిదాసు అక్కడ మేఘ సందేశంలో కూడా ఇట్లాంటి వర్ణిస్తూ ఉంటాడు. మేఘంతో చెప్తుంటాడు, నీవు ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చెయ్యి అని ఈ వార్త మా భార్యకి చెప్పు అని చెప్తుంటాడు. మేఘం అన్న చెప్పగలదా అని చెప్పి చెప్పలేదు. కానీ అప్పుడు ఆ విచక్షణ ఉండదన్నమాట. ఆ పరిస్థితిలో భార్యా వియోగము అనే దాంట్లో ఉన్నప్పుడు, ఆ దుఃఖంలో ఉన్నప్పుడు ఎదుటివాడు మనం చెప్పే పని చేయగలడా చేయలేడా అనే ఆలోచన ఉండదు. అలాగే ఇక్కడ కూడా ఏమిటంటే ఆ వీణతోటి అంటున్నాడు, ఆమె ఒళ్ళో తీసుకోబడినప్పుడు నీ యొక్క పార్శ్వభాగముల యొక్క తాకిడిని, అలాగే ఆమె ఒడిలో ఉన్నప్పుడు ఆమె వక్షస్థలం దగ్గరగా నిన్ను తీసుకోవడం వల్ల నీకు కలిగినటువంటి సుఖాలని, ఉద్దిశ్య మాంచ విరహే పరిదేవితాని, నేను లేనప్పుడు విరహంలో నా గురించి మాముద్దిశ్య ఆమె పలికినటువంటి మాటలని,
వాద్యాంతరేషు కథితాని. వాద్యాంతరములు అంటే ఒకసారి సంగీత పాఠానికి ఇంకోసారి సంగీత పాఠానికి మధ్యలో ఉన్న సమయం అన్నమాట ఖాళీ. వాద్య అంతరం అంటే మధ్యలో ఉన్న సమయం, ఖాళీ ప్రదేశం. వాద్యములకు అంతరములో ఉండ అంటే ఒక పాట పాడించడం వెంటనే పాట పాడారు కదా, ఒక వీణ మీద ఒక పాట నాదం చేశాక వాదం చేశాక మళ్ళీ కొంచెంసేపు ఆగి మళ్ళీ చేస్తుంటారు. ఈ మధ్య సమయంలో అన్నమాట. ఆ మధ్య సమయంలో నా గురించి ఆవిడ చెప్పిన మాటలు కానీ, అలాగే కథితాని సస్మితాని, చిరునవ్వుతో ఆవిడ పలికిన మాటలు కానీ, ఇవన్నీ కూడా నువ్వు అసలు స్మరించడం లేదని వీణతో అంటున్నాడు. ఆయనకి గుర్తున్నాయి నేను, ఆయన స్మరిస్తున్నాడు, నువ్వు వాటిని అసలు స్మరించడం లేదు కాబట్టి నువ్వు చాలా కఠినాత్మురాలివి అన్నాడు. కామార్తా హి ప్రకృతి కృపణాశ్చేతనా చేతనేషు అంటాడు కాళిదాసు మేఘ సందేశంలో అన్నమాట. ఆ భార్యావియోగ దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ చేతన అచేతన విషయంలో ఆ విచక్షణను వాళ్ళు కోల్పోతారు అని. సరే, విదూషకుడు అలవిదానీం భవాన్ అతిమాత్రం సంతప్య. ఈ వీణ ఒళ్ళో పెట్టుకుని ఆయన దుఃఖపడుతున్నాడు వాసవదత్తను స్మరిస్తూ. అంచేది విదూషకుడు అన్నాడు, చాలేవయ్యా, నీవు ఇంకా దుఃఖపడి బాధపడకు. ఎందువల్ల అంటే ఇప్పుడు ప్రస్తుతం అతడు వివాహం అయింది, ఈ పద్మావతి భార్యగా లభించింది, రాజ్యం మళ్ళీ పొందాడు. ఇటువంటి సంతోషకరమైనటువంటి సమయంలో నీవు గడిచిపోయినటువంటి దాన్ని స్మరిస్తూ నువ్వు దుఃఖపడడం బాగులేదు, అంచేత చాలు, దుఃఖపడకు అన్నాడు. వయస్య మామైవం, అలా అనకయ్యా అన్నాడు. మా ఏవం, అలా అనకు. చిరప్రసుప్త కామహమే వీణయా ప్రతిబోధిత తాంతు దేవీర్న పశ్యామి యస్యా ఘోషవతీ ప్రియా. అది చిరప్రసుప్త కామ మే వీణయా ప్రతిబోధిత. అది ఆమె వాసవదత్త దూరమైన తర్వాత వెంటనే చాలా బాధపడ్డాడు. తర్వాత మెల్లమెల్లగా సహజమైన సాధారణ స్థితికి వచ్చాడు. ఇక్కడ ఈ పద్మావతిని వివాహం చేసుకున్నాడు. అంచేది ఏమైంది, కొంచెం లోపల గాయం మానింది. అంచే చిరప్రసుప్త అన్నాడు, చాలా కాలంగా నిద్రపోతూ ఉన్నటువంటిది. మే కామ, అతని యొక్క కోరిక అంటే వాసవదత్త పట్ల ఉన్నటువంటి ప్రీతి, అది వీణయా ప్రతిబోధిత. ఈ వీణ చేత మళ్ళీ మేలుకొల్పబడింది. అంటే ఏమిటి, గాయం మానింది అనుకుంటే మళ్ళీ రేగింది అనమాట. అది లోపల పడిపోయింది. పద్మావతితో వివాహము, తర్వాత యుద్ధంలో శత్రువుని చంపడం, మళ్ళీ రాజ్యాన్ని పొందడం, ఈ శుభ పరంపర. ఈ శుభ పరంపరలో ఏమైంది, వాసవదత్తకు సంబంధించినటువంటి బాధ కొంచెం మరుగున పడింది. అంచేతే నిద్రపోతోంది అన్నాడు. అది ఇప్పుడు ఈ వీణ వల్ల ఏమైంది, మళ్ళీ మేలుకొల్పబడింది. తాంతు దేవీం నపశ్యామి యస్యా ఘోషవతీ ప్రియా. ఎవరికైతే వాసవదత్తకైతే ఈ ఘోషవతి వీణ మిక్కిలి ఇష్టమైందో అటువంటి వాసవదత్తను నేను చూడలేకపోతున్నాను కదా, ఆ ఘోషవతి వీణను నేను చూస్తున్నాను కానీ ఆ వాసవదత్తను చూడలేకపోతున్నాను కదా అని బాధపడ్డాడు. వసంతక శిల్పి జన సకాశాత్ నవయోగాంఘోషవతీం కృత్వా శీఘ్రమానయా. ఎవరికైనా మెకానిక్, శిల్పి జనులు అంటే మెకానిక్ అని అర్థం. శిల్పి జన సకాశాత్ నవయోగం ఘోషవతీ కృత్వ. పాడైపోయింది కదా, వీణ దిగిపోయేది ఉంది, అంచేత దీన్ని తీసుకువెళ్ళి ఎవరైనా మెకానిక్ దగ్గర బాగు చేయించి తీసుకురా అన్నాడు.
నవయోగాం మళ్ళీ కొత్తటువంటి ఆ తీగలు అవి ఏర్పాటు చేసి తీసుకురా అన్నాడు. విదూషక యద్భవాన్ ఆజ్ఞాపయతి, సరే అట్లాగే అని వీణాం గృహీత్వా నిష్క్రాంత, వీణ తీసుకుని వెళ్ళాడు. మనకి ఇట్లాంటిది సంఘటనలు రామాయణంలో ఆ హనుమంతుడు సీతాదేవి దగ్గర నుండి అది తీసుకొచ్చి చూడమని తీసుకొచ్చి రాములు వారికి ఇచ్చిన తర్వాత అది చూసి ఆయన చాలా బాధపడతాడు. అలాగే సీత కూడా ఈయన పంపినటువంటి అంగుళీయకాన్ని అతనికి సీతాదేవికి ఇచ్చినప్పుడు ఆమె కూడా అది చూసి చాలా బాధపడుతుంది. వెనకటి సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అనమాట. అట్లాగే ఇక్కడ కూడా ఇలాగే మనకి అభిజ్ఞాన శాకుంతలం నాటకంలో దుష్యంతుడు శకుంతలకి ఉంగరం ఇస్తాడు, అది ఎక్కడో పడిపోతుంది. తర్వాత మరో సందర్భంలో ఆ ఉంగరం రాజు దగ్గరికి చేరుతుంది. చేరాక ఆ ఉంగరంతో ఆయన కూడా ఇలాగే సంభాషణ చేసి బాధపడుతూ ఉంటాడు అనమాట. అది తర్వాత విదూషకుడు ఆ వీణ తీసుకుని వెళ్ళాడు బాగు చేయించడానికి. ఇంకా టైం ఉందా, అయిపోతుందా? ఇంకా 5 నిమిషాలే ఉంది. సరే. ప్రతిహారి ప్రవేశ్య జయితు భర్త, మళ్ళీ అదే సేమ్ డైలాగ్, ఇంతకుముందు ఏం చెప్పాడు అదే చెప్తాడు చూడండి సరిగ్గా. ఏష ఖలు మహాసేనస్య సకాశాత్ రైభ్య సగోత్ర కాంచుకీయ దేవ్యా అంగారవత్యా ప్రేషితార్యా వసుంధరా నామ వాసవదత్తా ధాత్రీ చ ప్రతిహారం ఉపస్థితౌ. అది ఆ అంగారవతి మహారాణి మహాసేనుడి యొక్క భార్య, ఆవిడ చేత పంపబడినటువంటి వాసవదత్త దాది అయినటువంటి వసుంధర, తర్వాత రైభ్యస గోత్రుడైనటువంటి కంచుకి, వారిద్దరూ కూడా ఈ ప్రతిహార స్థలంలో ఉన్నారు అని నివేదించాడు. అప్పుడు రాజు తేనహి పద్మావతి తావదాహూయతాం, అలా అయినట్టయితే పద్మావతిని కూడా పిలవండి. యత్ భర్త ఆజ్ఞాపయతి, సరే అలాగే అన్నాడు రాజా. కిన్ను ఖలు శీఘ్రమిదానీమయం వృత్తాంతో మహాసేనవీత, అంటే ఈ వృత్తాంతము మహాసేనుడికి ఇంత శీఘ్రంగా తెలిసిపోయిందా? ఇదానీం అయం వృత్తాంత మహాసేన, ఈ వృత్తాంతము అంటే ఈయన పద్మావతిని వివాహం చేసుకోవడం, తర్వాత యుద్ధంలో ఆ శత్రువుని జయించి మళ్ళీ రాజ్యాన్ని పొందడం, ఇదంతా ఆ మహాసేనుడికి తెలిసిపోయిందా అనుకుంటున్నాడు. ప్రతిహారి ఏత్వేతు భర్తృదారిక, ఆ పద్మావతిని తీసుకుని వచ్చిందనమాట ఈ ప్రతిహారి. పద్మావతి రాగానే జయితు ఆర్యపుత్ర, ఆర్యపుత్రుడు జయమవుగాక అన్నాడు రాజా. పద్మావతి కిం శృతం, మళ్ళీ సేమ్ డైలాగ్ చూడండి. మహాసేనస్య సకాశాత్ రైభ్యసగోత్ర కాంచుకీయ ప్రాప్త తత్ర భవత్యా చ అంగారవత్యా ప్రోషితార్యా వసుంధరా నామ వాసవదత్తా ధాత్రీ చ ప్రతిహారం ఉపస్థితౌ ఇతి. ఈ మాట విన్నావా నువ్వు? ఆ అంగారవతి, వారి మహారాణి అంగారవతి పంపించినటువంటి వాసవదత్త దాది అయినటువంటి వసుంధర, తర్వాత రైభ్యస గోత్రుడైనటువంటి కంచుకి ఆ ప్రతిహార స్థలానికి వచ్చారట, నువ్వు విన్నావా అన్నాడు. అంటే ఈయన వెళ్ళి చెప్తాడు కదా ఇక్కడ ప్రోషితార్య అండి, ప్రేషితార్య అండి. పైన ప్రేషిత ఉంది, కింద ప్రోషిత. ప్రోషిత తప్పు, ప్రేషిత అనే తప్పు పడింది. పైన ప్రేషితార్య అదే కరెక్ట్. ప్రేషిత అంటే పంపబడింది, ప్రోషిత అంటే దూరంగా ఉండడం. ఆమె పంపినటువంటి వసుంధర కంచుకి ఇద్దరు కూడా ప్రతిహార స్థలంలో ఉన్నారు. ఈ విషయం విన్నావా? ఆర్యపుత్ర ప్రియం మే జ్ఞాతికులశ్చ కుశల వృత్తాంతం శ్రోతం, మన బంధువుల యొక్క క్షేమ వార్త వినడం నాకు కూడా ఇష్టమే అంది. అనురూపమేతద్ భవత్యా అభిహితం, నువ్వు చెప్పినటువంటి మాట చాలా యోగ్యంగా ఉంది. ఏమిటది? వాసవదత్త స్వజన మే స్వజన ఇతి, అది
ఇప్పుడు వచ్చిన వాళ్ళు వాసవదత్తకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. వాసవదత్త మరి పద్మావతికి సవతి అవుతుంది కదా. అంచేత వాసవదత్త యొక్క బంధువులు నా బంధువులు అని నువ్వు చెప్పడం చాలా గొప్పగా ఉంది, చాలా యుక్తముగా ఉన్నది అని అన్నాడు. పద్మావతి ఆస్యతాం కిమిదానీం నాస్యతే. పద్మావతి ఆస్యతాం అన్నాడు, ఇలా కూర్చో అన్నాడు. అంటే ఆవిడ ఇంకా కూర్చోట్లేదు. కూర్చోకపోతే కిమిదానీం నాస్యతి, ఏం కూర్చోట్లేదేమి అన్నాడు. అంటే ఇప్పుడు ఆర్యపుత్ర కిం మయా సహ ఉపవిష్ట ఏతం జనం ప్రేక్షిష్యతే అన్నాడు. ఆవిడ ఏమిటంటే వాసవదత్త బంధువులు వచ్చారు కదా, అంచేత వారితోటి రాజు మాట్లాడేటి వాళ్ళు ఏం మాట్లాడతారు అటువంటి ఆ విషయములు వాసవదత్తకి వారికి సంబంధించినటువంటి విషయాలు పద్మావతిని దగ్గర పెట్టుకుని వింటాడా? అంటే వినడేమో అని పద్మావతి అనుకుంటోంది. అనుకుని అక్కడ కూర్చోవడానికి ఇష్టపడలేదు, కూర్చోలేదనమాట. అంచేత ఆమె అంటోంది, ఆర్యపుత్ర కిం మయా సహా ఉపవిష్ట, నాతో పాటుగా ఇక్కడ కూర్చుని ఏతంజనం ప్రేక్షిష్యే, అంటే ఈ వాసవదత్తకి సంబంధించినటువంటి ఈ బంధువులను చూడాలనుకుంటున్నారా మీరు నాతో పాటుగానే అని అంటోంది. కోత్రదోష, అట్లే కోత్రదోష, ఇంట్లో తప్పే ఉంది అన్నాడు. ఆమె శంకించిందనమాట. ఆర్యపుత్రస్య అపరః పరిగ్రహ ఇది ఉదాసీనం ఇవ భవతి. అది వాసవదత్త వేరొక భార్య కాబట్టి, ఆమెకి సంబంధించిన అంశము కాబట్టి నేను తటస్థంగా ఉండాలి, ఆ ఉద్దేశంతో నేను అన్నాను అంది. సరే, ఇక్కడితో ఆపుదాము, మళ్ళీ వారం కలుద్దాము. వీలైనంత వరకు మీకు ఈ స్వప్న వాసవదత్త పూర్తి చేసేస్తాను. చేసేస్తే